15వ 15th ఫైనాన్స్ నుంచి రావాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికలు జరపాలి. ఎన్నికలు గెలవాలంటే కొత్త పోయి 6 గ్యారెంటీలు పక్క పెట్టి మళ్ళా ఏదో హామీలు నెరవేరుస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు. అందుకే రైతు భరోసా నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. గతంలో కేసీఆర్ గారు ఇదే విధంగా వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీకి అధికారుల పార్టీకి ఓటేస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ అధికారులకు ఓట్లు వేస్తేనే రోడ్లు వేస్తామన్నారు. ఏ గ్రామంలో రోడ్లు వేసారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తేనే రేషన్ కార్డు ఇస్తున్నారు. ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు? యువత అందరూ హైదరాబాద్లో పెట్టి గ్రామాల్లో పండి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? కానీ అధికారంలో ఉన్న మాకు ఓటేమని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా